హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలీ సిటీ ట్రావెలర్స్. మీ సన్నీ. నేను ఈరోజు మనం చేసిన అద్భుతం ఏంటంటే క్రిస్టియానిటీగా పుట్టిన వాళ్ళందరికీ ఒక అద్భుతం చూపించాలనుకున్నాను. క్రిస్టియానిటీగా పుట్టిన వాళ్ళకి, క్రిస్టియన్లో మారిన వాళ్ళకి ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఇక్కడ చర్చి కాదు ఉన్నది, కొంతమంది ఆత్మలు, కొంతమంది విదేశాల నుంచి వచ్చి వాళ్ళకి, క్రిస్టియన్ వాళ్ళందరికీ ఏంటంటే కావాల్సినవన్నీ ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు పూర్వం 60 ఏడీలో, 70 ఏడీలో, 50 ఏడీలో ఏమేమి ఉన్నాయో వాళ్ళందరివి బోన్ నేరోస్ అన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ పోపులు, క్రిస్టియన్స్వి ఆ నేరోస్ని జాగ్రత్త భద్రపరిచారు. ఆ వీడియో కూడా పెట్టాను అందులో. ఒకసారి క్రిస్టియన్గా పుట్టి కానీ, క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యి కానీ ఉంటే ఈ చర్చ్ విజువల్స్ మీరు రాకపోయినా సరే ఈ చర్చ్ విజువల్స్ చూస్తే చాలు, అంత క్లారిటీగా ఉంటాయి. ఒకసారి చూసి తరించండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సెయింట్ థామస్ మౌంట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. లేట్ అయిపోయాను, ఇంకా ఎర్లీగా రావాలి. ఇది నెంబర్ 2 సింబల్. ఇది సింబల్స్ ఏంటో మీనింగ్ కామెంట్లో చెప్తారులేండి మీరు. ఈ సింబల్ వచ్చేసరి ఇది నెంబరు, రోమన్ సంఖ్య తెలుసు కదా, నెంబరు 4. మెట్లు ఎక్కాలి. నెంబర్ 6 నెంబర్ పోయింది. 7 నెంబర్ సింబల్. కొండవాళ్ళు ఎక్కుతున్నాం, ఆయాసం వస్తుంది. కానీ కొన్ని చూపించాలంటే మాలాంటి వాళ్ళు ఆయాసపడితేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. నెంబర్ 8, 9 వస్తుంది. ఒకసారి చూడండి. నెంబర్ 9, టెన్. క్రిస్టియన్స్ వస్తే ఈ వీడియో చూసాక ప్రేయర్ టైమింగ్ అది చెప్తా. ఏంటి ఏవో గుడారాలు వేస్తున్నారు. మళ్ళీ నెంబర్ 11, 72 AD 2025 అంట. 1953 యానివర్సరీ అప్పుడు స్టార్ట్ అయింది. ఎయిర్పోర్ట్లోనే చేస్తున్నారు జాగ్రత్తగా. డేట్ ఇది అనౌన్స్ చేస్తారు డిస్క్రిప్షన్లో. మొత్తం అంతా ఎయిర్పోర్ట్లో చేస్తున్నారు. సింబల్ ఇక్కడ మెయిన్ గంట స్తంభం. గంట స్తంభం ఇది మెయిన్ స్తూపం. అప్పుడెప్పుడు పురాతన కాలంలో ఉండేది అనుకుంటా. ఇది 11 చూశారు కదా. ఆ 12 నెంబర్స్ ఎక్కేసాం కదా 11లో. ఇది 12. బోర్డు చూసుకోండి. బోర్డు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సీన్ ఏంటి అన్నది. ఇస్తున్నారు ఏవో, మరి ఏంటన్నది మనకి తెలియదు. ఒకసారి చూద్దాం మొత్తం. ఇది వ్యూ పాయింట్ అనమాట. ఈ చర్చ్లో వ్యూ పాయింట్. ఇది లైటింగ్స్ అవి పెట్టారు. లైటింగ్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఇదంతా లైటింగ్. లొకేషన్ టోటల్ వ్యూ పాయింట్ లొకేషన్ మొత్తం కనిపిస్తుంది. చెన్నై మొత్తం విజువల్ ప్యూర్గా కనిపిస్తుంది.
మనకి మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఓకే వా లాస్ట్లో ఉన్నది మెట్రో. గంట స్తంభం అంటారు కదా, గంట స్తంభం. ఈ చర్చ్ ఏంటంటే మనకి ఇది చెన్నై కల్వరి వారు క్రియేట్ చేశారు. ఇది ఏంటంటే 1926లో బిల్డ్ చేశారు. 134 స్టెప్స్తోని. ఇది హిల్ టాప్ చర్చ్ అనమాట. 12th స్టేషన్ ఆఫ్ ది క్రాస్ వన్ చెన్నై కల్వరి విత్ 12th స్టేషన్ ఆఫ్ ది వే క్రాస్. ఇది 300 feet అబోవ్, అంటే సముద్రం ఎత్తుకి 300 అడుగులు ఎత్తులో ఉంటుంది చర్చ్. 1726లో బిల్డ్ చేశారు అన్నమాట. ఇది అది ఏంటి అన్నది ఇంకొంచెం దీనిలో ఏంటంటే మ్యూజియము అది చూద్దాము. వాక్ ఏంటంటే కొంచెం బిల్డప్ చేశారు లాస్ట్ టైం కంటే, ఇప్పుడు కొంచెం హెవీ చేస్తున్నారు మోడిఫికేషను. ఇంకా మిగిలిన ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసి ఏమేమి ఉన్నాయో ప్రతిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ కల్వరి ఏంటంటే సెయింట్ థామస్ ఆయన విజువలేషన్ ఎలా ఉంటుంది, ఆ రోజుల్లో ఏముంటుంది అనేది పిక్చరైజేషన్ చేసి పైన ఒక జనరల్గా పెట్టారు. ఇమేజెస్ కింద క్రియేట్ చేసి గ్లోసిన్ బోర్డ్స్ లాగా పెట్టారు. అదే 98లో ఆయన ఎలా శిక్షించారు, 68లో ఎలా శిక్షించారు, థామస్ గారిని ఏ విధంగా శిక్షించారు, 90లో ఎలా శిక్షించారు, 68లో ఎలా శిక్షించారు, 58లో ఎలా శిక్షించారు, 72లో ఎలా శిక్షించారు అని ఒక 12 మినిమం ఒక 12 అంటే 12 టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్స్ ఆయన చేశారు. ఆ చేసినవన్నీ విజువలైజేషన్ చేసి ఇక్కడ పెట్టారన్నమాట. ఇది నా బ్యాక్ సైడ్ ఉన్న మ్యూజియం అన్నమాట. ఇదంతా ఆయన ఆర్కిటెక్చర్గా పెట్టారు. ఆర్కిటెక్చరల్గా ఏ విధంగా ఉంటుంది అనేసి క్లారిఫై ఇచ్చారన్నమాట. ప్రేయర్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది సమ్ స్తూపం పెట్టారు. ద సీన్ డిటెక్ట్స్ ఆఫ్ సెయింట్ థామస్ క్రిస్ట్ ప్రేయింగ్ స్టోన్ క్రాస్ అనమాట. హోలీ హిల్ మీద ఆయన ఎలా చేశారు ఏంటి అన్నది ఒక ఎక్స్ప్లెనేషన్ చేసి ఒక సింబల్ పెట్టారు. ఇట్లా ఆయన ఎలాగే హింసించారు అన్నది చూడండి ఏ విధంగా పెట్టారు. 68 ఆ తర్వాత 60 అలాగే పైన వాళ్ళండి. మనం అప్పటికి ఎలాగ చూడలేదు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్గా వేసి మనకి చూపించడానికి ట్రై చేశారన్నమాట. 98, 54 ఏంటంటే 12 టైప్స్ అన్నమాట. 12 స్టాపోసిల్స్. వీళ్ళవి బోన్స్ కూడా ఉంటాయి, అది వేరే మ్యూజియంలో పెట్టారు. చూపిస్తాను నెక్స్ట్ గ్రౌండ్. అలా కనీసం మీరు ఇక్కడ రాకపోయినా నా వీడియో చూసి అయినా తరించవచ్చు. ఒకటిలో బలిపీఠం యొక్క అతని బలిదానం జరిగిన ప్రదేశం నిర్మించారన్నమాట. అంటే ఆయన ఏ విధంగా బలి చేశారు అన్నది ప్రదేశాన్ని నిర్మించేశారు. థామస్ పీఠం అంటారన్నమాట దీన్ని. ఈ కొండ మీదే ఈ థామస్ పీఠాన్ని స్థాపించారు. ఇక్కడ సైలెన్స్గా ఉంటేనే బెటర్, ఎందుకంటే ఎక్కువ సైలెన్స్ చేయకూడదు. గోల్ చేస్తే దాని అందం పోద్ది. ఇదేంటంటే ఒక చర్చ్, హోలీ హిల్ సెయింట్ థామస్ మౌంటైన్ నేషనల్ సిరైన్ ఏరియల్ వ్యూ అనమాట. ఎలా చేయాలి అన్నది ఒక చర్చ్ కింద పెట్టారు. ఆర్టికల్స్
జాగ్రత్త పెట్టారు. ఎందుకంటే చూడాలిగా మనం కూడా ఇవి ఏంటి అని. ప్రతి క్రిస్టియన్ మాత్రం ఇవి చూడాల్సిన వీడియో అనమాట ఇది. ఎలా పెట్టారు వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన చర్చెస్ మోడల్స్ పెట్టారు అంతే. మోడల్స్ జస్ట్ ఒక సింబాలిక్గా పెట్టారన్నమాట. ఇక్కడికి ఏంటంటే ప్రతి క్రిస్టియన్ రావాల్సిన చర్చ్ అనమాట ఇది. ఏంటంటే 500 BC, ఇంకా 1702లో ఎప్పుడో బిల్డ్ చేశారు. చాలా పురాతన చర్చి, 500 years దాటిపోయింది చర్చికి. అవన్నీ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది క్రిస్టియన్ అని పుట్టాక కానీ క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యాక కానీ ప్రతి ఒక్కరు చూడాల్సినవి ఇమేజెస్ ఇవి. అంటే ఇమేజెస్ కాదు, వాళ్ళు పోపులు పురాతన వాళ్ళందరూ కలిసి ఇక్కడ దాచిపెట్టి వాళ్ళ నేరోస్ని కలెక్ట్ చేసి, నేరోస్ బోన్స్ ఏదో ఒక పీస్ సంథింగ్ బాడీలో, ఆ బాడీలో ఉన్న పీస్ని ఒకదాన్ని కలెక్ట్ చేసి జాగ్రత్తగా ఇక్కడ దాచిపెట్టారు. అవి మనకి పాడైపోకుండా కెమికల్ వేసి జాగ్రత్తగా దానికి ఒక ఫ్రేమ్ చేసి క్రిస్టియానిటీని బయటికి ఎలివేషన్ ఇవ్వడం కోసం అది జాగ్రత్తగా దాచి ఉంచారన్నమాట. ఇది 500 BC నాటి చరిత్ర అన్నమాట ఈ చర్చికి. సెయింట్ థామస్ మౌంట్ చూడండి, అది బోన్ నేరో వాళ్ళ తాలూకా సంబంధించినవి. బోన్ నేరో లోపల ఎలాగుందో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందివి కూడా వాళ్ళ బోన్స్ సమ్ నర్వస్ ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేసి జాగ్రత్తగా పెట్టారన్నమాట. అంటే క్రిస్టియానిటీగా మారిన తర్వాత ఇలాంటి విజువల్స్ చూడాలి కంపల్సరీగా. ఇవన్నీ వాళ్ళు ఏంటి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఒకసారి అవి మనం చూస్తే బాగుంటుంది. కనీసం మీరు రాలేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి నా వీడియో క్లిక్ చేయండి, మొత్తం విజువల్స్ వస్తాయి. నా వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇవన్నీ బోన్ నేరోస్ అనమాట. రిలీజ్ చాప్ ఎలిమెంట్ దీని నేమ్ వస్తుంది. ఏంటంటే బోన్ నేరోస్ వాళ్ళు కలెక్ట్ చేసి ఆయన తాలూకావి చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఈ పేర్లు చెప్పడానికి కూడా టైం చాలదు, అంత అన్నీ ఎక్కువ ఉంటాయి. ఒకసారి వచ్చి చూడాల్సిన ప్లేస్లు అన్నమాట ఇవి. చూడండి ఎన్ని బోన్ నేరోస్ 10 సంవత్సరాల నుంచి సంవత్సరం వరకు జాగ్రత్తగా దాచి ఒక క్రిస్టియానిటీకి రూపం పోసారన్నమాట. ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా ప్రసంగం చేశారు అవన్నీ కలిపి నిజంగా క్రిస్టియానిటీ గొప్పతనం అన్నమాట ఇదంతా. ఏ పోపు ఎక్కడుండేవారు చేసుకోవచ్చు జాగ్రత్తగా. వెనకాతలో మొత్తం ఇలాగ నేరోస్ అంతా పెట్టారు. ఇవన్నీ బోన్ నేరోసే మొత్తం. ఇప్పుడు నేను చూపించినవన్నీ బ్యాక్ సైడ్ జాగ్రత్తగా దాచి వాళ్ళు ఉంచారు. అసలు నిజంగా ఇది దాయడం అనేది చాలా అదృష్టం. లవ్ బర్డ్స్ బాగున్నాయి, మంచిగా లవ్ బర్డ్స్ ఉన్నాయి. వాటర్ ఇక్కడ లవ్ బర్డ్స్ ఎంత బాగున్నాయి. జాలీలో పెట్టి జాగ్రత్తగా బంధించి ఉంచారు. ఎన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి, వెరీ క్లియర్గా వెళ్దాం.
దాని ఫేస్ కనబడట్లే. ఓకే ఓకే వా నల్లారికి అండ్ వీళ్ళు ఊరేగించడానికి రథం అనుకుంటా ఇది. ఏదో ప్రిపేర్ చేస్తున్నారు రథాన్ని. రథం